హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు గోదావరి నదిలో జరుగుతున్నాయి కదా. గోదావరి నదికి అయితే వెళ్తున్నాము. అక్కడ పూజా విధానము అన్నీ క్లియర్గా అయితే మీకు వీడియో ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. 12 సంవత్సరాలకి ఒకసారి అయితే పుష్కరాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. మేము ముందుగా అయితే బస్సులో వెళ్ళాము. బస్సులో ఫెసిలిటీ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా గోదావరి వరకు, అలానే గుడి వరకు అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు. ఆడవాళ్ళు అయితే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. బస్సులు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎందుకంటే అన్ని బస్సులు అయితే ఉన్నాయి, చాలా బస్సులు ఉన్నాయన్నమాట. ఈ ఆర్టీసీ బస్సులు కాకుండా గుడి దగ్గరికి స్కూల్ బస్సులన్నీ, ప్రతి ఒక్క స్కూలు బస్సులు ఎన్ని ఉన్నాయో అన్ని బస్సులు అక్కడికైతే వచ్చాయన్నమాట. అందరికీ, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఫ్రీయే. అంటే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము గోదావరికి నది దగ్గరికి వెళ్ళడానికి, అలానే గుడి దగ్గరికి రావడానికి స్కూల్ బస్సులు అయితే వేశారు. చాలా బాగుంది ఫెసిలిటీ, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది అయితే అస్సలు లేదు. చాలా బాగుంది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంతమంది ఎలా వస్తున్నారు ఏంటన్నది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేమైతే టెంపుల్ దగ్గరికి, నది దగ్గరికి అయితే వచ్చేసాము. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కాబట్టి మనకున్న పాపాలు ఏవైనా తొలగాలి అంటే పుష్కరంలో నదీ స్నానం చేయాలంటారు. పుణ్యం రావాలన్నా నదీ స్నానం చేయాలంటారు. ఈ పుష్కర స్నానము చాలా మంచిది. తప్పకుండా ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, ఈ అవకాశం మళ్ళీ 12 సంవత్సరాల వరకు రాదు. ఇప్పుడు నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. బస్సు, ఆర్టీసీ బస్సులు లేడీస్కి ఫ్రీయే కదా. ఇక్కడ నది దగ్గర కూడా స్కూల్ బస్సులు వేశారు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికి కూడా ఫ్రీయే. మనము నదికి దీపాలు, కొబ్బరికాయ అవన్నీ అయితే ఇప్పుడు ఇలా తోవలో అయితే మనం కొనుక్కోవచ్చు. వర్షం పడింది కాబట్టి అక్కడక్కడ వర్షం ఉంది. చుట్టుపక్కల నుంచి అయితే జనాలు ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండి మీద నడుచుకుంటూ చాలా బాగా అనిపించింది. లాస్ట్ వరకు చూడండి. చూసి ఒకవేళ నదీ స్నానం చేయలేని వారైతే చూసి కూడా పుణ్యం పొందొచ్చు. మేమైతే ఆర్టీసీ బస్సు దిగి నది దగ్గరికి స్కూల్ బస్సులో అయితే వెళ్తున్నాము. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు శివ దర్శనము తప్పక దొరుకుతుంది, ఎందుకంటే మొత్తం వీడియో క్లియర్గా అయితే ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. పల్లెటూర్లు అంటే వచ్చేటోళ్ళు కూడా నడుచుకుంటూ ఎడ్ల బండల్లో అయితే వస్తున్నారనమాట. ప్రశాంతంగా వాతావరణం అయితే ఉంది. పుష్కరాలు అంటే జనాలు ఎక్కడికక్కడ తొక్కిసలాట ఉంటాయి అనుకుంటాము, కానీ అలా ఏం లేదు. చాలా బాగుంది. చూడండి ఎడ్ల బండిలో ఎంత మంచిగా వెళ్తున్నారో నదీ స్నానానికి. ఇలాంటివి చాలా ఎడ్ల బండ్లు అయితే వచ్చాయి, చాలా బాగా అనిపించింది. అప్పుడెప్పుడో చూసాము, ఇప్పట్లో కూడా కొంతమంది ఎడ్ల బండిలో కూడా వస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సులే కానీ చూడండి ఎంత మంచిగా ఎడ్ల బండిలో అయితే వస్తున్నారు. మీకు ఇంక ఇలాంటివి వీడియో చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. సరస్వతి దేవి అంటే అనుగ్రహము, శివ అనుగ్రహము తప్పక కలుగుతుంది. చూసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ బస్సు దిగిన తర్వాత ఇక నడుచుకుంటే వెళ్ళాలి. 1 కిలోమీటర్ దూరం వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి.
ఇప్పుడు నది దగ్గరకు అయితే వచ్చేసాము. ఎప్పుడైనా కానీ మనం నదిలో స్నానం చేసేటప్పుడు అంటే మనము పుష్కరాలకు కానీ మామూలుగా ఎప్పుడైనా నదికి స్నానంకి వెళ్ళేటప్పుడు మనము స్నానానికి అనేసి షాంపూలు సబ్బులు రుద్దుకోకూడదు. అలానే స్నానం చేయకుండా నదికి వెళ్ళకూడదు. మనం ఇంటి దగ్గరే స్నానం చేసుకొని నదికి అయితే వెళ్ళాలి. నదిలో స్నానం చేస్తాం కదా అనేసి ఇంటి దగ్గర చేయకుండా వెళ్ళకూడదు. ఇంటి దగ్గర చేసి నదికి అయితే వెళ్ళాలి. అలానే సబ్బులు షాంపూలు అయితే పెట్టుకోకూడదు. నేను అరటి తెప్ప తీసుకున్నాను కదా, స్నానం చేసిన తర్వాత నదిలో అయితే వదిలిపెడుతున్నాను. ఇక్కడ చనిపోయే వాళ్ళకి పిండాలు కూడా పెడతారు, చాలా మంచిదని. ఇప్పుడు నేనైతే గోదావరి తల్లికి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి అయితే నమస్కరించుకొని అరటి పడవ అయితే వదులుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. గర్భగుడిలో కూడా వీడియో ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. కొంతమంది స్నానం చేసి తడి బట్టలతోనే దీపం పెడుతుంటారు. అలా పెట్టుకూడదు. పెట్టకుండా ఇలా బట్టలు అంటే పొడి బట్టలు కట్టుకొని మళ్ళీ మనము దీపం పెట్టి గోదారమ్మ తల్లికి నమస్కరించుకోవాలి. కొబ్బరి చిప్ప తొందరగా జారిపడింది. దీపము కొండెక్కుతుంది అనుకున్నా కానీ మళ్ళీ వెలిగింది. ఇప్పుడు నదిలో అయితే ఈ పడవ వదులుతున్నాను. చూడండి, చాలా మంచిగా మనము ఎప్పుడైనా ఒక సైడ్కి వదిలిపెట్టుకోవాలి. అప్పుడే పడవలు మంచిగా వెళ్తాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే కాళ్ళ దగ్గర నడుస్తున్న ప్లేస్లో అయితే వదులుతుంటారు. అలా వదలకూడదు. ఒక సైడ్కి ఇలా వదిలామంటే దీపం కూడా మంచిగా వెలుగుతుంది, ఎక్కువసేపు ఉంటుంది. నది స్నానం అయ్యింది. ఇప్పుడు గుడికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద విగ్రహాలు అయితే సరస్వతీదేవి విగ్రహము, శివ విగ్రహము అయితే పెట్టారు. నంది విగ్రహము చాలా బాగా అనిపించింది. సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మన పిల్లలపై ఎప్పుడూ ఉండాలని అయితే కోరుకుందాము. వాళ్ళకు మంచి విద్యా బుద్ధులు రావాలని అయితే కోరుకుంటూ ఈ సరస్వతి అమ్మవారిని నమస్కరించుకొని శివ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది. అమర్నాథ్లా ఉన్నది చూడండి, ఎంత బాగుందో. చూసేసరికి ఒక్కసారి అయితే ఒళ్ళు పులకరించింది. చాలా బాగుంది. నందీశ్వరుడు కూడా పెద్దగా అంటే శివలింగానికి తగ్గట్టుగా ఉంది. చాలా బాగా అనిపించింది. మీరు కూడా దర్శనం చేసుకొని శివానుగ్రహం అయితే పొందండి. ఇది గోదావరి నది పైన ఉన్న విగ్రహం అన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గుడికైతే వెళ్ళాలి. గుడి ప్రాంగణం అయితే నది దగ్గర నది ప్రాంగణం ఇలా ఉంటుంది. ఇప్పుడైతే బయటికి వచ్చేసాము. అదే గుడి దగ్గరకు వచ్చేసి లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడు గుడి ప్రాంగణం అన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా చూడండి. పుష్కరాలంటే ఎంత గందరగోళం ఉంటుందో అలా ఏం లేదు. చాలా బాగా అరేంజ్ చేశారనమాట.
ఎలా వెళ్ళాలి ఏంటనేది అయితే క్లియర్గా ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఉంటూ ఒకవేళ ఎవరైనా తప్పిపోయినా కానీ పక్కనే మైకులు పట్టుకొని ఉన్నారనమాట. ఒకళ్ళు తప్పిపోయినారంటే వెంటనే వచ్చి వాళ్ళకి అప్పగిస్తున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇదే గుడి అనమాట. మెయిన్ ద్వారం తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా గుడి లోపలికి వెళ్ళాము లైన్లో లేకుండా. లైన్లో ఉంటే మనం పొద్దున్న వెళ్ళామంటే సాయంత్రం వరకు అయితే మనకి శివ దర్శనం అయితే అవుతుంది. మేము తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో తీసుకెళ్ళారనమాట. డైరెక్ట్గా గుడి దగ్గరికి, గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళాము. మీరు మొత్తం లాస్ట్ వరకు చూడండి. మామూలుగా అయితే వీడియో అంటే మనకు కనిపించదు. డైరెక్ట్గా వెళ్ళడం వల్ల కొంచెం వీడియో మీకు కనిపిస్తుంది అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషను ఇవ్వడం కోసం అయితే నేను ఈ వీడియో తీశాను. అంటే దేవుడు ఎలా ఉంటుంది, ఎక్కడ ఏంటనేది చెప్పడానికి అయితే ఈ వీడియో మీకైతే తీసి అప్లోడ్ చేశాను అనమాట. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ముందు ఇక్కడ హుండీ పెట్టారు. అంతే, భక్తులు హుండీలో మనము మొక్కిన మొక్కులకి వేసుకోవచ్చు. మీకు దేవుడు దర్శనం కలగడం కోసం ఈ చిన్న ప్రయత్నం అయితే చేశాను. చూడండి, గర్భగుడిలో దేవుడు కొంచెం అయితే ఇప్పుడు కనిపిస్తున్నాడు. చూడండి, ఓం నమ శివాయ అనుకొని నమస్కరించుకోండి. శివ దర్శనం అయిపోయింది, దేవుని దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసి పార్వతీ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. పక్కనే ఉంటుందన్నమాట పార్వతీ అమ్మవారి గుడి. అమ్మవారి దర్శనం అయిన తర్వాత సరస్వతీదేవి దర్శనం కూడా చేసుకున్నాము. మీరు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి.